పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని వంటి ప్రేమ. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని వంటి ప్రేమ ఎట్లాంటిదో తెలియపరుస్తూ ఉంది. పడిపోయిన మానవుల ప్రేమకు దేవుని ప్రేమకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. చెడిపోయిన పాపిష్టి మానవుల స్వభావం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు, లేక దాని పట్ల ప్రవేశాన్ని కలిగి ఉండదు. దేవుడు ప్రేమాస్వరూపి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. యేసును ప్రభువుగా రక్షకునిగా ఎరుగని స్త్రీ పురుషులకు దేవుని ప్రేమ ఏమిటో తెలియదు. ప్రేమ గురించి ప్రజలు మిలియన్ల పాటలను, ఆటలను, సినిమాలను, కథలను వ్రాశారు. కానీ వాటిలో అనేకం దేవుని ప్రేమ వంటిది కాదు. మానవ ప్రేమ, దేవుని ప్రేమ ఒకే తరగతిలో లేవు. మానవుని ప్రేమ, దేవుని ప్రేమ ఒకే తరగతిలో లేవు. ప్రధానంగా మానవ ప్రేమ స్వార్థపూరితం, దేవుని ప్రేమ స్వార్థరహితం. నేను కోరింది చేసినంత కాలం, లేక నాకు నచ్చినంత కాలం నిన్ను ప్రేమిస్తాను అని మానవ ప్రేమ చెబుతుంది. అయితే దేవుని ప్రేమకు షరతులు లేవు. దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ. దేవుని ప్రేమలోని విశిష్ట లక్షణాలను పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 8 వచనాలలో వ్రాశారు. ఆయన ప్రేమ ఎంతగా ప్రత్యేకమైనదో కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే పూర్తిగా అభినందిస్తారు. గతంలో ప్రేమించబడిన విధంగానే దేవుడు మనలను ప్రేమిస్తాడని తరచూ భావిస్తాం, కానీ అలా ప్రేమించడు. దేవుని ప్రేమను అంగీకరించకుండా మన చెడు అనుభవాలు తరచుగా మనలను నిరోధిస్తూ ఉంటాయి. ఆయన్ని మన స్థాయికి తగ్గించి ఆయన ప్రేమ షరతులు గలదని, అది మన పనితీరుకు తగినట్లుగా ఉంటుందని భావిస్తాం. ఇలాగే ప్రతి ఒక్కరూ మనలను ప్రేమించారు, కానీ దేవుడు అలా కాదు. మనం ఎన్నడూ అనుభవించని మరో ప్రేమ వలె ఆయన ప్రేమ ఉంటుంది. ప్రియులరా, మనం తప్పిపోయినా కూడా దేవుని ప్రేమ ఎన్నడూ తప్పిపోదు. ఆయన ప్రేమ షరతులు లేనిది. ఆయన ప్రేమను సంపాదించడానికి మొదట మనం ఏమీ చేయలేదు గనుక దానికి యోగ్యులం కానప్పుడు ఆయన దాన్ని ఉపసంహరించడు. మనం ప్రేమింపదగిన వారమని కాకుండా ఆయన ప్రేమాస్వరూపి కనుక మనలను ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ పట్ల ఉన్న దేవుని ప్రేమలో నీ మనస్సును నూతనపరుచుకుంటాననే నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోవాలి. ఆయన ప్రేమ ఎలా ఉందో బోధించమని పరిశుద్ధాత్మని మనం అడుగుదాం. ఇది మన యావత్ జీవితాన్ని మార్చే ప్రత్యక్షత కనుక దేవుని వంటి ప్రేమను కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా,
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నాయన, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఆయన అనేక మంది యవన బిడ్డలు, వారి ఊరికి ఉన్నతమైన భవిష్యత్తును, జ్ఞానమును మీరు అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు నాయన ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. వారికి మీరు తోడై ఉండి కావలసినటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించుమని నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.